నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ 24 గంటల్లోనే సరికొత్త రికార్డులని సృష్టించింది. 24 గంటల్లో 23 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి తెలుగు సినిమా టీజర్లో ఆల్ టైమ్ టాప్ 5లో చోటు సంపాదించింది. ఈ టీజర్కి 5.9 లక్షలకు పైగా లైకులు రాగా సీనియర్ హీరోల సినిమా టీజర్లో ఇది ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. యూట్యూబ్లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ అభిమానులు సినీ ప్రియులలో భారీ సంచలనం రేపింది. ఇక టీజర్ అంచనాలు పెంచిన బాలయ్య త్వరలోనే మొదటి పాటని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దసరాకి సినిమా రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు. దాంతో ప్రతి నెల ప్రమోషన్ కంటెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. వచ్చే నెలలో మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. అఖండ మొదటి భాగం సృష్టించిన హవాను మరింత పెంచింది తాజా టీజర్. బాలకృష్ణ అఘోర పాత్ర, బోయపాటి శ్రీను యాక్షన్ సన్నివేశాలు, తమన్ నేపథ్య సంగీతం, ఆది పినిశెట్టి విలన్ పాత్రతో ఈ టీజర్ అంచనాలని ఆకాశానికి తాకేలా చేసింది. నా శివుడు అనుమతి లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఉగ్ర రూపం దాల్చిన అఘోరాగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల కానుంది. అఖండకు సీక్వెల్గా రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. కంప్లీట్గా బోయపాటి మార్క్లోనే ఈ చిత్రం కూడా రాబోతుందనిపించేలా ఉంది టీజర్. అఖండతో ఊహించని ఫీస్ట్ ఇచ్చాడు బోయపాటి. బాలయ్య అఘోరాగా నటిస్తే ఎలా ఉంటుందా అని అన్ని క్వశ్చన్స్ మార్క్కి ఆన్సర్ బ్లాక్ బస్టర్తో చెప్పారు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు పీక్స్లో ఉంటాయి. వాటిని కూడా అందుకోబోతూ ఉన్నాము అనిపించేలా ఉంది ఈ టీజర్. ఈ చిత్రాన్ని 200 కోట్లతో తీస్తున్నారు. ఇదే బాలయ్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.